అస్సలామలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సూరా 99 అజ్జిల్జాల్ 1-8 ఆయాతులు. అజ్జిల్జాల్ అంటే భూకంపం. పరిచయం. తీర్పు దినం గురించి ఈ సూరా ముఖ్యంగా బోధించింది. ఈ సూరాలో ప్రస్తావనకు వచ్చిన జిల్జాల్ భూకంపం అన్న పదాన్ని దీనికి పేరుగా పెట్టడం జరిగింది. తీర్పు దినం నాటి భయానక స్థితిని, ఆనాటి ప్రకంపనాలను ఈ సూరా వర్ణించింది. ఆ రోజు భూమి తీవ్రంగా కుదిపివేయబడుతుంది. భూమి తనలో ఉన్న సమస్తాన్ని వెళ్ళగ్రక్కుతుంది, అంటే మృతులను బయటపడేస్తుంది. ప్రజలు ఆ రోజు తమ కర్మలను చూసుకునేందుకు భిన్న పరిస్థితుల్లో తమ ప్రభువు వైపునకు మరలుతారు. శిక్ష లేదా బహుమానాలు పొందుతారు. ఆయ నంబర్ 1. భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపింపజేయబడినప్పుడు. ఈ సూర మక్కాలో అవతరించిందా లేక మదీనాలో అవతరించిందా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ సూర మహత్తుకు సంబంధించి కూడా ఎన్నో ఉల్లేఖనాలున్నాయి, కానీ అవి ప్రామాణికమైనవి కావు. అంటే ఆ తీవ్ర ప్రకంపనలకు భూమి అంతా దద్దరిల్లుతుంది. దానిపై ఉన్న పెద్ద వస్తువులు, నిర్మాణాలన్నీ కుప్పకూలిపోతాయి. తొలిసారి శంఖం పూరించబడినప్పుడు ఈ ప్రళయం సంభవిస్తుంది. ఆయ నంబర్ 2. మరి భూమి తన బరువులన్నింటినీ తీసి బయటపడవేసినప్పుడు. భూమిలో ఖననం చేయబడిన వారంతా భూమిలోని భారమే. ఈ భారాన్ని ప్రళయ దినాన భూమి బయటపడవేస్తుంది. అంటే దైవాజ్ఞ కాగానే భూమిలో ఉన్నవారంతా సజీవులై బయటికి వస్తారు. భూమిలో నిక్షిప్తమై ఉన్న ఇతర నిధులు కూడా ఆ రోజు బయటపడతాయి. రెండవసారి శంఖం ఊదబడినప్పుడు ఇది జరుగుతుంది. ఆయ నంబర్ 3. అరే, దీనికేమైపోయింది అని మనిషి కలవరపడుతూ అంటాడు. ఆ క్షణంలో మనిషికి ఏమీ పాలుపోదు. అతను తీవ్రంగా ఆందోళన చెందుతూ, ఈ భూమికి ఏమైపోయింది, ఇదెందుకిలా ఊగిపోతుంది, ఇందులోని వస్తువులు ఎందుకలా బయటపడుతున్నాయి అని అంటాడు. ఆయ నంబర్ 4. ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది. హదీసు ప్రకారం ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించి, ఇంతకీ భూమి సంగతులేమిటో మీకు తెలుసా అని అడిగారు. దైవానికి దైవ ప్రవక్తకే బాగా తెలుసు అని ప్రియ సహచరులు చెప్పారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, ఏ దాసుడు ఏ దాసురాలు భూమి వీపుపై ఏ కార్యాలు చేశారో వాటిని గురించి అది సాక్ష్యమిస్తుంది. ఫలానా వ్యక్తి ఫలానా పని చేశాడని, ఫలానా రోజున ఈ విధంగా చేశాడని భూమి పూసగొచ్చినట్లు చెబుతుంది. ఆయ నంబర్ 5. ఎందుకంటే నీ ప్రభువు దానికి ఆ మేరకు ఆజ్ఞాపించి ఉంటాడు. అంటే భూమికి ఈ మాట్లాడే శక్తిని అల్లా ప్రసాదిస్తాడు. అందువల్ల ఈ విషయంపై ఆశ్చర్యచకితులు కానవసరం లేదు. ఎందుకంటే ఆనాడు మనిషి శరీర అవయవాలకు మాట్లాడే శక్తినిచ్చినట్లే దేవుడు నేలకు కూడా తన గోడును వినిపించుకునే శక్తిని ఇస్తాడు. అప్పుడు అది తన ప్రభువు ఆజ్ఞను పురస్కరించుకొని మాట్లాడుతుంది. ఆయ నంబర్ 6. ఆ రోజు జనులు వారి కర్మలు వారికి చూపబడేందుకు గాను వేర్వేరు బృందాలుగా తరలి వస్తారు. మనుషులందరికీ వారి కర్మలు వారికి ఎలాగూ చూపబడతాయి. వారు గనక ఒకవేళ కాదు, కూడదు అంటే వారికి వ్యతిరేకంగా వారి శరీర అవయవాలు సాక్ష్యమిస్తాయి. వారు సంచరించిన భూమి సైతం జరుగునట్లుగా చెబుతుంది. అంటే వారు సమాధుల నుండి లేచి లెక్కలు తేల్చబడే స్థలానికి వస్తారు, లేదా లెక్కలు తేల్చబడిన తర్వాత తమ గమ్యస్థానమైన స్వర్గానికి గాని నరకానికి గాని తిరిగి వెళతారు. అప్పుడు వారు జట్లు జట్లుగా విడిపోతారు. వారిలో కొన్ని గుంపులు నిశ్చింతగా ఉంటే మరికొన్ని గుంపులు ఆందోళనకు గురై ఉంటాయి. కొందరి ముఖాలు దేదీప్యమానంగా ఉంటాయి. వారు స్వర్గవాసులై ఉంటారు. మరికొందరి ముఖాలపై నలుపు ఆవరించి ఉంటుంది. వారు నరకానికి ఆహుతి కానున్నారనటానికి అదొక చిహ్నం. కొందరు కుడివైపు సాగిపోతుంటే మరికొందరు ఎడమవైపు పోతుంటారు. ఆయా ప్రజల అభిమతాలను, కర్మలను బట్టి వేర్వేరు గుంపులుగా విభజించడం జరుగుతుంది. ఆయ నంబర్ 7. కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. దాన్ని చూసుకొని అతను అమితంగా సంతోషిస్తాడు. ఆయ నంబర్ 8. మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. దాన్ని చూసుకొని అతను సిగ్గుతో కుంచించుకుపోతాడు. తనకు పట్టబోయే దుర్గతిని తలుచుకొని కలవరం చెందుతాడు. జర్రతిన్ అంటే అణుమాత్రం, రేణువు లేక రవ్వంత అనే అర్థాలు వస్తాయి.
అది చీమ కన్నా చిన్నదిగా ఉండేది అని కొందరు భావించగా, మనిషి మట్టిపై చేయిని కొట్టినప్పుడు అతని చేతికి అంటేది రేణువు అని మరికొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. ఏదైనా రంధ్రంలో నుంచి సూర్యకిరణాలు ప్రసరిస్తున్నప్పుడు ఆ వెలుగులో తేలియాడుతున్నట్లు కనిపించే దుమ్ము, ధూళి, నలకలే రేణువులని ఇంకా కొందరు భావిస్తున్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.